ఇంత సహాయం చేయడం వల్ల మీకు సేల్స్ తగ్గినాయి అని అంటున్నారు బేకరీ. అలాగే మీరు వచ్చే ఇన్‌కమ్‌లోంచే మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అవును. దాతలు కూడా చాలా లిమిట్‌గా తీసుకుంటున్నారు. ఇదంతా కూడా మీ కుటుంబం మీద భారం పడుతుంది కదా! మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అసలు? సో, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి నాన్న అగ్రికల్చర్ లేబరు. అమ్మ కూడా రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్ళి తను కూడా కూలీ పనులు చేసుకునేటువంటి వ్యక్తే. సో, నేనింత ధైర్యంగా చేయగలుగుతున్నానంటే వాళ్ళెప్పుడు కూడా నా నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నన్ను చాలా ఇండిపెండెంట్‌గా వదిలేశారు. మా అబ్బాయి అంటే పైకి బాధపడ్డారో లేదో, మనసులో బాధపడ్డారో లేదో తెలీదు గానీ, వాళ్ళు మాత్రం చాలా ప్రౌడ్‌గానే ఫీల్ అవుతారన్నది నాకు అర్థమవుతూ ఉంటది. ఎందుకంటే నన్నెప్పుడు కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇలా ఎందుకు చేస్తున్నావు? నీ డబ్బంతా ఇలా ఎందుకు చేస్తావని. సో, దీనికి బిహైండ్ స్టోరీ ఒకటి చెప్పాలి. నేను 2016, 17లో మా ఊర్లో తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలిద్దరూ హాస్టల్‌లో ఉంటున్నారని తెలిసి, సో, వాళ్ళని కలవడానికి వెళ్ళాను. నా దగ్గర కూలీ పనులకి వెళ్ళి, అండ్ నా పాకెట్ మనీ అంతా కూడా దాచుకున్నాను డిగ్రీలో. ఏదైనా మంచి పని చేయాలని ఆలోచన చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూడగానే చాలా ఎమోషనల్ అయ్యాను. అయిన తర్వాత ఒక 3 ఇయర్స్ వాళ్ళు నేనే టేక్ కేర్ చేశాను. వారికి బట్టలకు గానీ, అలాగే వారి చెప్పులకు గానీ, ప్రతిదీ కూడా నేనే వాళ్ళ హాస్టల్‌లో ఉన్నా సరే చూసుకునేవాడిని. సో, అమ్మ చెప్తూ ఉండేది, "అరే! ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు? నువ్వేదో బండి కొనుక్కుంటానన్నావు. లేదంటే ఏదో నువ్వు కొనుక్కోవడం అనేసి వాళ్ళకి కొనుక్కోవడం ఎందుకని" నన్ను చిన్నగా క్లాస్ పీకింది. కానీ తర్వాత రోజు హాస్టల్ నుంచి ఆ పిల్లలు ఫోన్ చేశారు. ఎవరో బ్రదర్ వస్తే తన ఫోన్ నుంచి. నేను ఫోన్ స్పీకర్‌లో పెట్టాను. ఫోన్‌లో స్పీకర్‌లో పెట్టగానే ఆ పిల్లలందరూ కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌తో "శామన్నయ్య, శామన్నయ్య" అని చెప్పేసి అరుస్తూ ఉంటే మా అమ్మ ఎమోషనల్ అయిపోతుంది. ఆ పిల్లల అరుపులు, ఆ కేకలు వినేసి. సో, ఏమనుకుందో మా అమ్మ అంటే తను కూడా ఆ హ్యాపీనెస్‌ని ఫేస్ చేసింది ఆ సందర్భంలో. ఎప్పుడు కూడా ఇంక అబ్జెక్ట్ చేయలేదు. కరోనాలో కూడా నేను వంట చేసేటప్పుడు నాతో పాటు అమ్మ కూడా వెజిటబుల్స్ కట్ చేయడం, ప్యాకింగ్ చేసేటప్పుడు హెల్ప్ చేయడం అనేది కూడా చేసింది. ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. కరోనా టైమ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ చాలా టఫ్ టైమ్ నడిచింది. అవును. ఈవెన్ ఎంత వర్క్ చేసుకుని సాఫ్ట్‌వేర్ వాళ్ళైనా సరే చాలా ఫైనాన్షియల్‌గా అవును. బ్యాడ్ సిట్యుయేషన్ అనేది ఫేస్ చేశారు. మరి మీరు కరోనా నుంచే కూడా ఇలాగా అన్నం పంపించడం, వండడం మీకు లేకపోయినా మీరు ఫైనాన్షియల్‌గా మంచి సిట్యుయేషన్‌లో లేకపోయినా ఫైనాన్షియల్‌గా మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు కదా! అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఫైనాన్షియల్‌గా? ఫైనాన్షియల్‌గా స్టార్టింగ్‌లో అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదండి. ఎందుకంటే నేను బేకరీ పెట్టిన స్టార్టింగ్ అది. సేల్స్ చాలా బాగున్నాయి. సేవింగ్స్ చాలా బాగుంది. అప్పుడు మా అమ్మ చెప్పింది, "సరే డబ్బులెక్కువున్నాయి కదా! బండి కొనుక్కో" అని చెప్పింది. ఈ లోపల కరోనా వస్తుంది. ఇంకా ఈ డబ్బులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఎక్కడ కూడా బైక్ తీసుకోవడానికి కూడా లేదు కదా! నా దగ్గర చాలా డబ్బులు కనిపించాయి. ఇంకేం చేయాలి, ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు బండి లేకపోయినా మన బ్రతుకైతే ముందుకెళ్ళిపోతది అని ఆలోచన చేశాను. చేసిన తర్వాత మాత్రం ఇంకా ఆ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా స్టార్టింగ్‌లో ఈ జర్నీని కంటిన్యూ చేశాను. తర్వాత ఆపేయాలనే ఆలోచన వచ్చినప్పటికిని నా ముందు ఇంక వాళ్ళే కనిపించేవారు. నేను తీసుకెళ్ళే గుప్పెడు మెతుకుల కోసం వాళ్ళు నవ్వుతూ వచ్చిన సందర్భాలు, వాళ్ళు ఏడుస్తూ వచ్చిన సందర్భాలు, నన్ను హత్తుకున్న సందర్భాలు. అంటే లిటరల్లీ కొంతమందైతే నా కాళ్ళు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఎమోషనల్ జర్నీ ఏమైపోయిందంటే, ఈ నా స్ట్రగుల్స్‌ని పెద్దగా చూపించలేదు. అంటే ఈ హ్యాపీనెస్ ముందు ఈ స్ట్రగుల్స్ ఏమి కూడా నాకు పెద్దగా కనిపించలేదు. మీరు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు కదా! మీరు ఫస్ట్ ఫుడ్ డొనేట్ చేసే ఆ ఆలోచన ఎక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఆలోచన ఎక్కడి నుంచొచ్చింది? అంటే ఏదైనా దాని వెనకాల బిహైండ్ ఏదైనా ఎమోషనల్ స్టోరీ కనెక్ట్ అవ్వడం గాని ఏమైనా మీకు ఉందా? లేదంటే మీ పేరెంట్స్ ఎవరైనా మీ చిన్నతనంలో ఏమన్నా ఇలాంటివి చూసి పెరిగారా మీరేమన్నా? చాలా సందర్భాల్లో అవి ఫేస్ చేసామండి. అంటే 1, 2 సందర్భాలని కాదు. ఎందుకంటే ఫ్యామిలీ వైసు అమ్మ, నాన్న కూడా ఇద్దరు కూలీ పనులు చేసుకునేవాళ్ళే. సో, చాలా స్టోరీలున్నాయి గానీ, అందులో ఒకటైతే మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను. అంటే దట్టు ఈ వంట చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. నాన్న బయట కంట్రీలో ఉండేవారు. ఎప్పుడైనా డబ్బులు పంపేవారు. అమ్మేమో రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్ళేది. అక్క హాస్టల్‌లో ఉండి చదువుకునేది. నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా చూస్తే తినడానికి ఏమీ లేదు. సో, నాన్న వాళ్ళది అందరిది చాలా పెద్ద ఫ్యామిలీ. ఎవరింటికి వెళ్లి బాబాయ్ ఆకలేస్తుంది, పిన్ని ఆకలేస్తుంది అంటే పెట్టమంటే పెడతారు. కానీ అడగడానికి మొహమాటం. నైట్ భోజనం టైము సుమారు 7-8 అవుతూ ఉంటది. అమ్మ ఇంకా ఫ్యాక్టరీ నుంచి రాలేదు. అందరింటికి వెళ్ళాను. ఎవరన్నా తినమని అంటారేమో తినేద్దాంలే అని చెప్పేసని వెళ్ళాను గానీ, ఎవరు తినమని అడగలేదు. మరలా ఇంటికి పరిగెత్తుకొనొచ్చాను. ఇల్లంతా వెతికాను. అప్పుడు రూపాయలు, రూ. 10 కూడా వాడుకలో ఉండేయి. సెవెంత్, ఎయిత్ చదువుతున్నాను. ఎక్కడ కూడా రూపాయి కూడా కనిపించలేదు. మరలా బాబాయ్ వాళ్ళందరింటికి మరలా ఒక రౌండేసేసాను. ఎవరైనా తినమని అడుగుతారేమో తిందామని చెప్పేసని. నిజంగా ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు ఎంత ఏడ్చానంటే, నేను పడుకొని ఏడుస్తున్న అరుగు చాలా లెక్క తడిచిపోయింది. ఆ అరుగు తడిచి నా షర్ట్ కూడా తడిచిపోయింది. అమ్మ 9 గంటలకి వచ్చింది. వచ్చి అడుగుతోంది. ఏమని అడుగుతుందంటే, "ఎందుకు నాన్న ఇంతలా ఏడుస్తున్నావు" అంటే నేను రీజన్ చెప్పలేదు. ఎందుకంటే అమ్మ ఫీల్ అవుతదని చెప్పేసని. తర్వాత రోజే డిసైడ్ అయ్యాను. మన పరిస్థితి ఎలా ఉంటే అసలు కంప్లీట్‌గా తల్లిదండ్రి లేని వారి పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేశాను. అలాగే వంట రాకపోవడం వల్ల కదా నేను ఇంత ఇబ్బంది పడ్డాను. సో, ఎలాగైనా వంట నేర్చేసుకోవాలి అనుకుని అప్పుడు అమ్మ వంట చేస్తూ ఉంటే అమ్మతో పాటు నేను కూడా
వంట చేయడం చేసేవాడిని. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా తల్లిదండ్రులు లేని వాళ్ళకి మనం ఆదరించాలనే విషయాన్ని నేను అప్పటి డైరీలోనే రాసుకున్నాను. అమ్మా, నాన్న లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొంతమందికైనా అమ్మా, నాన్న నేను అవ్వగలగాలని. అంటే ప్రారంభం అక్కడైతే అయ్యింది. తర్వాత ఎట్లా చేయాలి, ఏంటి, ఎలా సహాయం చేయాలని నాకు తెలీదు. తర్వాత కాలక్రమేణా ఊర్లో తెలిసిన తమ్ముడోళ్ళకి వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళకి సహాయం చేయడం. అలాగే వృద్ధులైన వారికి, వాళ్ళ పిల్లలు పట్టించుకోలేని వాళ్ళకి ఈ క్రిస్మస్, ఈస్టర్ అలాగే డివోషనల్‌గా ఫెస్టివల్స్ జరుగుతాయి కదా! అలాంటి సందర్భంలో వాళ్ళకి హెల్ప్ చేయడం చేసేవాడిని. తర్వాత కంటిన్యూగా చేయాలి అనే ఆలోచన నాకైతే రాలేదండి అది. ఎప్పుడైతే ఈ ఫుడ్ ఇస్తూ ఉన్నానో, ఫుడ్ ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు నన్ను బ్లెస్ చేసిన విధానం, అంటే వాళ్ళు నా దగ్గర గుప్పెడు మెతుకులు తీసుకున్న తర్వాత వాళ్ళు సంతోషించిన విధానం నాకు డైలీ చూడాలనిపించింది. వాళ్ళు నవ్వుతూ ఫుడ్ తీసుకునేది నాకు డైలీ ఒక్కరోజుతో ఆగిపోకూడదు. వీళ్ళ సంతోషాన్ని నేను రోజు కూడా చూడాలి అని అనుకున్నాను. సో, కాబట్టి ఒక్కరోజు కూడా ఇంకా ఆపకుండా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను. సో, అట్లా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తాం. ఇలా ఇప్పుడు 5th ఇయర్‌లోకి అడుగు పెట్టబోతున్నారు ఈ కార్యక్రమంలో. ఈ నెక్స్ట్ మీరు ఇంకొక 5 ఇయర్స్‌లో ఎక్కడ చూడాలనుకుంటున్నారు ఇదంతా కూడా? సో, నాదేమీ లేదండి. అంటే నేనే ఇదంతా చేసేయాలన్నది నా ఉద్దేశ్యం కాదు. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఖచ్చితంగా తమ పరిధిలో అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సోషల్ మీడియాలో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఒక నలుగురైదుగురు భోజనం పెడుతున్నారు అంటే వాళ్ళని చూసి, వాళ్ళ వీడియోస్ చూసి, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారాగా భోజనం పెట్టించాలని ఆలోచన చేస్తున్నారు. కానీ వారి పరిధిలో వారి చుట్టుపక్కలనే ఆకలితో ఇబ్బంది పడేవారు ఉంటారు. అలాంటి వారికి వారే స్వయంగా ఆహారాన్ని అందించగలగాలి. అలాగే చాలామంది ఫంక్షన్ల పేరుతో, పార్టీల పేరుతో భయంకరంగా ఆహారాన్ని వృధా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ ఆహారాన్ని వృధా చేయడం అనేది తగ్గించి ఆకలితో ఉండేవారికి పెట్టగలిగితే సో నేను సక్సెస్ అయినట్టే. డైరెక్ట్ నేనే చేయాలి అన్నది నాది కాదు, నా ఉద్దేశం కాదు. ఎవరికి వాళ్ళు స్వతహాగా ఆకలితో ఉండేవారికి ఆహారం పెట్టగలిగితే నేను సక్సెస్ అయిపోయినట్టే. మీకేమన్నా ఈ పబ్లిసిటీ పెంచుకుని మీకు ఆల్మోస్ట్ చాలా మంచి మీ ఊర్లోనే కాదు చుట్టుపక్కల కూడా ఆ, మంచి గుర్తింపు అయితే వచ్చింది. అవును. సో, ఈ మంచి అనే వర్డ్‌ని యూజ్ చేసుకొని మీరేమన్నా రాజకీయాల్లోకి వచ్చే అండ్ ఇదేమన్నా ప్లాన్ ఉందా? అసలు అంటే రాజకీయ నాయకులను అప్రోచ్ అవ్వడమే నాకు ఇష్టం లేదండి. అలాంటిది రాజకీయ నాయక అవతారం ఎత్తడం అనేది అసలు అంటే అవి ప్రస్తుతానికైతే నా ఆలోచనలో కానీ, నా మనస్సులో కానీ లేదు. ఇట్లానే ఇండిపెండెంట్‌గానే సో నా ఈ జర్నీని కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అందిన విరాళంలో అది వీళ్ళు గుర్తుండిపోయేవాళ్ళు లేదంటే ఒక పర్సన్ గురించి మీరు చాలా గొప్పగా చెప్పుకోవాలనుకుంటే ఇంకెవరైనా ఉన్నారా ఇలాగా చెప్పుకోవాల్సిన వాళ్ళు? అంటే చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1400+ డేస్ కదా! చాలా మంది ఉన్నారు. సో, రీసెంట్ డేస్‌లో ఒకతను ఫోన్ చేశారు నాకు. బ్రదర్ మీ వీడియోస్‌ని మా బాబు బాగా చూస్తాడు అంటే నేను ఆశ్చర్యపోయాను. అదేంటి చిన్నపిల్లలు ఎంటర్‌టైన్ వీడియోస్, డాన్స్ వీడియోస్ అవి చూస్తారు కదా! నా వీడియోలే ఎట్లా చూస్తారు అంటే గనక వాళ్ళ మమ్మీ భోజనం తినిపించేసరికేటప్పుడు ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఇదిగో వీళ్ళకి ఫుడ్ తింటానికి లేదు. చూడు ఒకసారి అన్న అట్లా చేస్తున్నాడని నా వీడియోస్ చూపిస్తూ ఉంటే మనం కూడా ఇట్లా చేద్దాం మమ్మీ అని చెప్పేసని వాళ్ళ మమ్మీకి చెప్పి ఆ అబ్బాయి 4th స్టాండర్డ్ చదువుతున్నాడంటే తను దాచుకున్నటువంటి పాకెట్ మనీ అంతటిని కూడా వాళ్ళ సిస్టర్ బర్త్డేకి భోజనాలు పెట్టించడానికి నాకు పంపించాడు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు నేను చేసేదాన్ని అర్థం చేసుకున్నారంటే అది పర్వాలేదు. కానీ చిన్న పిల్లలు సహితం నేను చేసే పనిని అర్థం చేసుకుని ఈ విధంగా స్పందించడం నాకు చాలా సంతోషం అనిపించింది.